విజయనగరం జిల్లా గొర్రెల మండలం గొర్రెల గ్రామ పరిధిలో ఉన్నటువంటి భూముల్లో స్టీల్ ప్లాంట్ పెడతామంటే ఒకవైపు వద్దంటూ అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మాకైతే ఇక్కడ ఉక్కు కర్మాగారం వద్దు, దీనికి కారణంగా మా ఆరోగ్యాలు కూడా పోతాయి. అలాగే మా ఎప్పటి నుంచో మా తాతలు ఉన్నటువంటి భూములన్నీ కూడా ఈ రోజు మేము ప్రభుత్వానికి ఎలా ఇవ్వాలంటే కూడా ఈరోజు భారీ ఎత్తున ఆందోళన చేపడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఈ రోజు కలెక్టరేట్ వద్ద కూడా వచ్చి భారీ ఎత్తున చూడవచ్చు. ఒకవైపు వాళ్ళ యొక్క సాంప్రదాయ ప్రకారం డప్పులతోనూ, అలాగే మరొక వైపు వీళ్ళంతా కూడా మహిళలు పిల్ల పాపలంతా కూడా రోడ్డు ఎక్కినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఏం కావాలి అంటే వాళ్ళు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధాన డిమాండ్స్ ఏం కావాలి? పచ్చని పంట పొలాల్లో స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చి వాళ్ళ కడుపుల్లో చిచ్చు పెట్టొద్దని చెప్పేసి ఈ ప్రభుత్వానికి విన్నవించడానికి ఇంత భారీ ఎత్తున రైతులు ప్రజలు అందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చారు. ఈ స్టీల్ ప్లాంట్ని 100% వ్యతిరేకిస్తున్నారు. దాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, దీన్ని ఎలా చూడాలి అంటే ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు సుమారుగా 6 గ్రామాలు పూర్తిగా అక్కడ నుంచి తరలిపోయే పరిస్థితి వస్తుంది అంటున్నారు. ఒకవైపు కూటమి ప్రభుత్వం చెప్తుంది ఉద్యోగాలు కావాలంటే ఇటువంటి కంపెనీలు పెట్టాలని చెప్తూ ఉంది. ఈ విధంగా ధర్నాలు చేస్తే ఎలా అంటూ మరొక వైపు మీ స్థానిక ఎమ్మెల్యే కూడా ఒకవైపు అడుగుతున్న నేపథ్యం ఇదంతా ఎలా చూడాలి ఏంటిది? ఇప్పుడు సుమారుగా 1200 ఎకరాలు ఇప్పుడు భూమి పోతుంది. అది 2 పంటలు పండినటువంటి భూమి, అది పచ్చని పంట పొలాలతో ఉండి అందరూ కూడా దాని మీద వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతు కుటుంబాలు రైతు కూలీలు ఉన్నారు అక్కడ. అలాంటి భూమిని ఏమొచ్చి తీసుకొని స్టీల్ ప్లాంట్ పెడతామని చెప్పి మరి ఇవాళ మోసం చేయడం జరిగింది. కనీసం ప్రజలకు కూడా అక్కడ రైతులకు కూడా చెప్పకుండా మరి ఈ రోజున ఈ కార్యక్రమం అంతా చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ మా ప్రజలకి జరుగుతున్న అన్యాయం, అదే రకంగా 2 గ్రామాలు పూర్తిగా మరి లేపేసే పరిస్థితి అక్కడ ఉంది. అక్కడ ఉన్న యువత కానీ మహిళలు కానీ అందరూ పేద రైతులు అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ స్టీల్ ప్లాంట్ కట్టొద్దని మరి మా ప్రజల తాలూకు విన్నపం. మరి వారి తరపున మేము కూడా మేము ఆ ప్రాంత ఒక జడ్పీటీసీగా మరి మా ప్రాంత ప్రజల తాలూకా మనోభావాలు దెబ్బతినకుండా వారికి సహకరించాలనే ఉద్దేశంతో మేము వచ్చాం. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కంపెనీ వెనక్కి తీసుకునేంత వరకు కూడా మేము ప్రజల తరపున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, దాన్ని ఎలా చూడాలి ఏంటి? మీరు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధిగా ఏ విధంగా ఇటువంటివన్నీ చూడగలుగుతున్నారు? ముఖ్యంగా చూసుకుని కూటమి ప్రభుత్వం ఒకటే చెప్తుంది ఉద్యోగాలు కావాలంటే ఎక్కడి నుంచి తీసుకుని వస్తాం, ఇటువంటి సంస్థలు పెట్టకపోతే వీళ్ళకి వ్యతిరేకంగా పోరాడితే ఎలా అంటున్నారు? దీన్ని ఎలా చూడాలి? ఇది 5-6 గ్రామాలకు సంబంధించి ఇష్యూ. ఇది 2 పంటలు పండే భూములు ఇవన్నీ కూడా వ్యవసాయం మీద ఆధారపడే రైతులంతా కంప్లీట్గా వ్యవసాయం చావు చేసుకొని దాని మీదే జీవనాభివృద్ధి బతికే బతులు. సుమారు 6 గ్రామాలకు సంబంధించి రైతులందరూ కూడా దీనికి నష్టపోతున్నారు. మరి ఈనాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ భూములు కంపెనీకి ఇవ్వడానికి వీల్లేదు. మేమంతా కూడా దీని మీద ఆధార బతుకుతున్నాం. తోటపల్లి కాలువ కూడా దీనికి వస్తుంది. దీనివల్ల మాకు ఇబ్బంది పడుతుంది. అయినా రైతులందరూ కూడా చిన్న పిల్ల మొత్తం ఆడ మగ అందరూ కూడా గ్రామాలకు సంబంధించి అందరూ కూడా పూర్తిగా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఏదైతే ఇండస్ట్రీ ఉందో ప్రైవేట్ ఇండస్ట్రీ, ఇది గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఇండస్ట్రీ కాదు, ఇది ప్రైవేట్ ఇండస్ట్రీ. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ వర్తలకు ఉంటే వాళ్ళు ఉద్యోగాలు అన్నారు, 500-600 ఉద్యోగాలు అన్నారు. ఎంతవరకు ఇస్తారు? ఈరోజు 1200 ఎకరాలు పోతే చిన్న రైతు అందరూ 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులందరూ ఉండారు, రైతులు వీళ్ళందరూ. అందువల్ల అది ఉద్యోగాలు ఇంత ఇస్తున్నాడు కంపెనీ వాడు, 500 ఇస్తాడు, 600 ఇస్తాడు. ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ కాదు, వాళ్ళ జీవనోపాధి కంప్లీట్ పోతుంది. అందువల్ల ప్రజలందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఇవ్వడానికి వీల్లేదు, రాకూడదని పరిస్థితితో కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేయడం అయింది. కలెక్టర్ గారికి అన్ని విషయాలు కూడా క్లియర్గా రాశారు. మన మిత్రులు కూడా దీనికి సహకారం చేస్తున్నారు. తప్పకుండా దీని మీద ఒక హామీ తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్లాంట్ ఇక్కడ ఉండడానికి వీల్లేదని చెప్పి మా ద్వారా ప్రజలందరూ కోరుతున్నాం. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ఒక వామపక్షానికి ఎలా చూడాలి ఏంటి? ఎంత భారీ ఎత్తున ఉద్యోగ నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే ఒకవైపు కంపెనీలు పెడితే కనుక ఎక్కువగా ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఒకవైపు చెప్పుకొస్తున్నారు. ఈ విధంగా మీరు వద్దని చెప్తూ ఒకవైపు చెప్తున్నారు. ముఖ్యంగా ఆయన కూడా ఇప్పుడు చెప్పారు ప్రభుత్వ కంపెనీ తీస్తే ఒకలా ఉంటుంది, ప్రైవేట్ కంపెనీ వద్దంటుంది. ఈ కార్పొరేట్ శక్తులకి ఇటువంటివి అండగట్టడం ఎలా చూడాలి ఏంటి? ఇదంతా మంత్రి గారు ఎమ్మెల్యే గారు ఇక్కడ వచ్చి ఆ మాట చెప్తే సరిపోయేది. మేమేమో పరిశ్రమలకు వ్యతిరేకమైనట్లు, ఆయనేమో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద పరిశ్రమలు తెస్తున్నట్లు, మేము అభివృద్ధికి వ్యతిరేకమన్నట్లు ఆయన ప్రకటనిస్తున్నారు. నిజంగా ప్రజల కోసం ఆ రకమైన అభివృద్ధి చేసి వాడివైతే నువ్వు గ్రామానికి వచ్చి ఈ పరిశ్రమల ఇన్ని ఉద్యోగాలు వస్తాయి,
ఇంతమందికి ఉపాధి దొరుకుతుందని ఎందుకు గ్రామాల్లో చెప్పాను? ఎందుకు దొంగసాటుకు చెప్తున్నావు? ప్రభుత్వము 2013 చట్టం ఏం చెప్తుంది? ఒక పరిశ్రమ తీసుకోవాలంటే ఎట్టి పరిస్థితుల్లో 2 పంటలు పండే భూమి తీసుకోకూడదని అధ్యాయం 2 చెప్తుంది. మరి ఈ మాట ఎమ్మెల్యేకి తెలీదా? కలెక్టర్కి తెలీదా? రెండో విషయము, గ్రామ సభలు జరుపుకుండా మీ భూములు తీసుకుంటున్నాం ఈ పరిశ్రమ కానీ చెప్పకుండా ఈ రకమైన జీవో విడుదల చేయడం న్యాయమా? ఎవరికి తెలియకుండా సెప్టెంబర్ మాసంలో దొంగచాటుగా 221 జీవో తెచ్చి సుమారుగా 355 కోట్లు ఖర్చు అవుతుంది, 1192 ఎకరాల భూములు తీసుకుంటామని దొంగచాటుగా జీవో విడుదల చేశారు. ఇక్కడ 2 పంటలు పండుతున్నాయి. ఈ మధ్య కాలంలోనే తోటపల్లి రిజర్వాయర్ రావడము, భూగర్భ జలాలు పెరగడము, చుట్టూ పచ్చని ప్రదేశంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎవడో బెంగాల్ నుంచి ఊరు వాడ ముక్కు ముఖం తెలియని ఒక పరిశ్రమ తెస్తానంటే ఆ భూములు తీసుకొని బ్యాంకులో కోట్ల రూపాయలు తాకట్టు పెట్టి తీసుకోవడానికి దుర్మార్గమైంది. ఇది అభివృద్ధి కాదు. రైతుల్ని పేదలను కొల్లగొట్టడం, భూములను దోచుకోవడం తప్ప ఇంకోటి కాదు. నీకు 2 పంటలు పండే భూములనేనా? మరి పక్క భోగాపురంలో 15,000 నుంచి 2,000 ఎకరాలు వచ్చాయి. నేను ఎమ్మెల్యేలను కోరుతున్నా, ఒక్కరికి ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించావా? ఒక్కరికి ఒక ఐటీ ఉద్యోగం ఇప్పించావా? రాష్ట్రంలో 5 లక్షల ఎకరాలు తీసుకున్నారు. 10 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు ఎమ్మెల్యే గారు చూపమనండి. మేము ఈరోజే ఈ పోరాటాన్ని ఉపసంహరించుకుంటున్నాం. నువ్వు పారిశ్రామికవేత్తలుగా బ్రోకర్గా ఉండవా, ప్రజలకి ప్రతినిధిగా ఉండవా తెలుసుకోవాల్సిన డిమాండ్ చేస్తున్నాం. అందుకోసం వామపక్ష పార్టీలుగా, రైతు వ్యవసాయ కార్మిక సంఘాలుగా ఈ పోరాటాన్ని జయప్రదమయ్యే వరకు రైతులు పక్క నిలబడతాం, పోరాడతాం, జైలుకి వెళ్ళడానికైనా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాను. విజయనగరం జిల్లా వరకు చూస్తే ఈ జిల్లాలో ఇప్పటికే వందల ఎకరాలు భూములు తీసుకున్నారు. అటు భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇక్కడ జిందాల్ భూములు ఎస్కోట్ కావచ్చు, మరి బొబ్బిలి కావచ్చు, అనేక చోట్ల వందల వేల ఎకరాల భూములు తీసుకున్నారు. ఏ ఒక్క ఎకరా భూమిలో కూడా చిన్న పరిశ్రమ కూడా కట్టలే. గత 15-20 ఏళ్ల నుంచి గత 15 ఏళ్ల నుంచి ఒక్క పరిశ్రమ కూడా ఈ జిల్లాలో కట్టలేదు. కాబట్టి ఇక్కడ కూడా ఈ గుర్ల మండలంలో ఈ భూములు 1250 ఎకరాలు తీసుకొని వీళ్ళు కార్పొరేట్లకు చెప్పడం తప్ప ఉద్యోగాలు ఉపాధి కల్పించే అవకాశమే లేదు. కాబట్టి ఇప్పుడు ఈ కంపెనీ ఏదో ఉపాధి ఇస్తుంది, మేము బాగుపడతామని అక్కడ జనం కోరుకోవట్లేదు. అక్కడ జనంకి ఇప్పుడు 2 పంటలు పంటే భూములు, ఎవరికే ఇబ్బంది లేదు, పచ్చని పొలాలు, పచ్చని వాతావరణం, మంచి వాతావరణంలో బ్రతుకుతున్నారు. వాళ్ళ బ్రతుకులు ఛిద్రం చేయాలని చెప్పేసి ఇవాళ ప్రభుత్వం చేస్తున్న ఎత్తుగడ. కాబట్టి ఇది కార్పొరేట్ల సేవ తప్ప ప్రజల సేవ కాదు. కాబట్టి ఇప్పుడు వరకు తీసుకున్న భూముల్లో ఒక్క ఫ్యాక్టరీ కూడా కట్టలే. ఇక్కడ కూడా కడతారని గ్యారంటీ లేదు. 750 ఉద్యోగాలు అంటున్నారు, ఎవరికి వస్తాయి ఉద్యోగం? ఏ గ్యారంటీ లేదు. కాబట్టి ప్రజలైతే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం స్పందించి అక్కడ స్టీల్ ప్లాంట్ కట్టకుండా వేరే చోట కట్టుకోమని చెప్పేసి కోరుతున్నాం. పరిశ్రమలకు ఎవరు అభివృద్ధి కాదు, కానీ ఉన్న అభివృద్ధిని నాశనం చేయడం అనేది దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే రైతు పక్ష పార్టీలు అందరూ కూడా ఒకటే చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తామని, అందరూ కూడా పార్టీలకు అతీతంగా వచ్చినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మనం అయితే చూడొచ్చు, అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, సేకడ జీవోలు తీసుకుని వచ్చి కోట్లాది రూపాయలు ఎవరికో కార్పొరేట్ శక్తులకు అండగడితే మేము ఎలా చూస్తూ ఊరుకోవాలి? ఇప్పటికే చూసుకుంటే జిల్లాలో పలు ప్రభుత్వ సంస్థలు అయితే మాత్రం ఇప్పటికే ఏర్పాటు చేస్తారు. ఇందులో ఎవరికి ఉద్యోగాలు స్థానికంగా కల్పించారంటూ కూడా చెప్పాలి. అలా చెప్పిన ఎట్లయితే మాత్రం ఈ క్షణం కింద మేమైతే పూర్తిగా ఈ యొక్క ధర్నాలు ఆపివేస్తామంటూ కూడా మరొక వైపు చెప్పుకునే నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాటితో రాజేష్, RTV, విజయనగరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.